కాలం ముందుకే వెళుతోందిగా, కథలు మారిపోతున్నాయిగా, సాగే అడుగులకు గమ్యం లేకున్నా కడచేరేనా ఈ పయనం. గుండెల్లో గాయమేదో, గుండెల్లో గాయమేదో, గుండెల్లో గాయమేదో, ఓ గుండెల్లో గాయమేదో. ఏమండి, వీడు రాత్రి నన్ను ఎందుకో 5,000 అడిగాడండి, అర్థం కాలేదు. వీడి ఖాళీగా తిరుగుతున్నాడు, ఊరికే తిడితే బాగోదు, ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి. ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు చూసిన ఇంట్లో ఉంటాడు. చెప్పు బేటా. హాయ్ డాడీ. రాత్రి మమ్మీని 5,000 అడిగావంట? అవును డాడీ, మమ్మీ దగ్గర 100 రూపాయలు కంటే దొరక, వేస్ట్. కొంచెం గట్టిగా అడగలేకపోయావా? ఇస్తుండే. మహా అయితే కాళ్ళు పట్టుకుంటే 500 డాడీ, అంతకు మించి అవ్వదు, వేస్ట్. వెరీ సాడ్. యా. నేను అడిగే ర్యాపిడ్ క్వశ్చన్స్కి ఏం ఆలోచించకుండా దేవుడి మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తే 5,000 కాదు 10,000 ఇస్తా. 10,000 టెంప్టింగ్ అని ఉంది. అయినా నువ్వు అన్ని టిస్టులు పెడతావు డాడీ. ట్విస్ట్లు ఏముండవు. నువ్వు రెడీనా? ఏదైతే రెడీ డాడీ. నీ వయసు ఎంత? 20 సంవత్సరాలు. ఖాళీగా ఉన్నావా, పని చేస్తున్నావా? ఫుల్ ఖాళీ ఉన్నా. తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు పుడుకున్నప్పుడు నీ ప్యాంట్లో తెప్పిస్తున్నావు. ఎప్పటి నుంచి? గత 10 సంవత్సరాల నుంచి. ఇప్పట్లో పని చేసే ఉద్దేశం ఉందా? అస్సలు లేదు. అంటే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. మందు సిగరెట్లు చిచి, అంటే అప్పుడప్పుడు. ఇంకా ఎన్ని రోజులు పైసల కోసం నా సంఖ నాకుతావు? అంటే పర్టికులర్ డేట్ ఏం అనుకోలేదు, అప్పటిదాకా తప్పదు. మరి అమ్మాయిలు? అంటే రీసెంట్గా ఒక అమ్మాయిని లవ్ చేశా, అమ్మాయి పెళ్లి సెట్ అయిపోయింది. అమ్మాయిని వదిలించుకోవడం నీ అదృష్టం అనుకుంటున్నావా? అవును. కాదు, ఏమో నాకు తెలియదు. రాత్రి 2 ఇంటికి వచ్చావంట. సెకండ్ షో సినిమాకి లే. డ్రంకటంలో దొరికి పోలీసులకు 5,000 ఫైన్ కట్టావంట. 100% కరెక్ట్ డాడీ. నిన్ను దేంతో కొట్టమంటావు? ఏదుంటే దాన్ని పెట్టుకో డాడీ, అది కూడా ఉన్నాడుతో. ఇక్కడెక్కడ చీపురు ఎక్కడ ఉండాలి? ఇగో డాడీ, డబ్బులు ఇస్తాను, కొడతావే. డబ్బులు ఇస్తాను చెప్పాను, కొట్టనని చెప్పలేదుగా. 100 రూపాయలు కూడా రాలేదు. నేను చూస్తున్నాను కదా. చూడపోతే ఏం చచ్చిపోలే. సీరియల్ పిచ్చి. అంటే మీరు రండి, మీరు మిస్ అయితే అలా. కోళ్ల పిల్ల వచ్చేసింది. సీరియల్ స్టార్ట్ అయిందా? జస్ట్ ఇప్పుడే, జస్ట్ కోళ్ల పిల్ల కారిడోర్ ఓపెన్ చేసింది. వీడు మళ్ళీ మొదలెట్టిండ్రా. ఈ నుంచి పోతే బెస్ట్. మధ్యలో ఈ అత్తగారులు ఏంటంటే ఇలా ఉంటారు? అందరింతేనా? రేపు నాకు వచ్చే అత్తగారు ఎలా ఉంటారు? అంటే కిచెన్ లో ఏదో మంచి స్మెల్ వచ్చేస్తుంది. బిర్యానీ వండానమ్మా. ఆహా, ఏది ఏమైనా మీ చేతి వంటే చేతి వంట అండి. సీరియల్ అయ్యే వరకు నీకు ఫుడ్ పెట్టేదే లేదు. అస్సలు ఈ సీరియల్ అయ్యే వరకు నేను కదిలేదు. సీరియల్ తర్వాత ఏదన్నా యాడ్ రాగానే ఏది లేదు. సీరియల్ అయిపోయే వరకు కదిలేదే లేదు. అస్సలు మిస్ కాకూడదు. సీరియల్ ముఖ్యం. ఈ క్యారెక్టర్ నాకు అసలు పడదండి. చాలా బాగా చేస్తుంది. అమ్మోజీ సూపర్. అంత బాగుందా? చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతున్నారు. ఇది మొత్తం తినేసాను ఉంది.
కనిపించలేదు. నా బాధ మీ అబ్బాయికి డైరెక్ట్ గా కనిపిస్తున్నాయి. చూసారా? ఏంట్రా ఇచ్చింది రే సీరియల్ ఇంపార్టెంట్, బిర్యానీ ఇంకా ఇంపార్టెంట్. ఐ లవ్ దిస్ ఫ్రెండ్షిప్. సరే, వీళ్ళ మధ్యలో అయితే లవ్ సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో. ఎంతసేపు ఏం చేస్తున్నారు బాబు ఇది? ఏంటి సూర్య అలా చూస్తున్నావు? అంటే ఫస్ట్ టైం శారీలో చూస్తున్నాగా, అంతా ఓకేనా? ఏడ్చావులే, పద లంచ్ చేద్దాం. అవును చంద్రి, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అదేంట్రా అలా అడిగావు? అంటే ఈ రేంజ్ అమ్మాయిలకి అబ్బాయిలు దొరకడం కష్టం కదా, సో ఇప్పటి నుంచే రోడ్డు మీద పడి నేను మీ అన్న ఎతుకుదామని.
సరే అయితే చెప్తా విను. నాకన్నా మంచి ఇంటెలిజెంట్ అబ్బాయి కావాలి. అదెలా తెలుస్తుంది? అందరూ మొహాల మీద రాసుకొని పెట్టుకుంటారు నేను ఇంటెలిజెంట్ అని. హహా, నాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? 1 minute నీకన్నా ఎక్కువ మాట్లాడితే నేను ఇంటెలిజెంట్ అని నువ్వు ఒప్పుకున్నావు కదా. నాకన్నా ఎక్కువ 2 minutes మాట్లాడితే చాలు వాడు ఇంటెలిజెంట్ అని నేను ఒప్పుకుంటా. ఓ అంటున్నాడు ఆయన. ఇంకోటి, ఏంటి? నిన్ను ఎవడ చేసుకుంటాడు కానీ ఆడికి మాత్రం దండం పెట్టాలి. చొక్కలు చూపించేస్తా వాడికి. రే నిన్ను. హే పద మేసేద్దాం. ఇంకొకసారి అలా అన్నావు అనుకో చూడు. సర్లే అన్న పీకేదా ఉంది. చాందిని ఫస్ట్ టైం శారీ కట్టుకుందా? అయితే ఖచ్చితంగా లవ్ సిమ్టమ్సే.